కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం. తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 32 జిల్లాల్లో వృద్ధుల కోసం ప్రత్యేక డే కేర్ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. సామాజిక దృక్పథంలో ఇది ఒక కొత్త మలుపు అంటున్నారు. వృద్ధుల కోసం దేశంలోనే తొలిసారి ఇలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుత కాలంలో వృద్ధులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఒంటరితనంతో పాటు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల శ్రద్ధలో లోపం, మానసిక ఒత్తిడి వంటి అంశాలు వారి జీవన ప్రమాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధుల కోసం రోజువారీ సంరక్షణ అందిస్తూ మానవీయతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డే కేర్ కేంద్రాల్లో వృద్ధుల కాలక్షేపం కోసం వినోద కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, పఠన ప్రేరణలు అందుబాటులో ఉండేలా చూడమన్నారు. అంతేకాకుండా అక్కడ ప్రాథమిక వైద్య సేవలు, మానసిక ఆరోగ్య మద్దతు కూడా కల్పిస్తారు. వృద్ధులు ఇలాంటి సౌకర్యాలతో సమాజంతో మమేకమై జీవించేందుకు ఇది చక్కటి వేదికగా మారుతుంది. ఇకపోతే వీరి సంరక్షణ బాధ్యత కుటుంబ సభ్యులపై కొంతవరకు తగ్గుతుండడంతో వారి జీవితాల్లోనూ ఒక సానుకూల మార్పు చోటు చేసుకుంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, వైద్య సేవల రాయితీలు వంటి పథకాలను అమలు చేస్తుంది. ఈ కొత్త పథకం వాటిని మరింత బలోపేతం చేస్తూ వృద్ధుల జీవన ప్రమాణాన్ని పెంచే దిశగా ముందడుగు వేస్తుంది. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన అమలు తేదీలు, కేంద్రాల నిర్మాణ స్థలాలు, బడ్జెట్ కేటాయింపుల వంటి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.